గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 3వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 9వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే సోదర సోదరీమణులతో వివాదాలు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనబడటం లేదు, పెట్టుబడుల దగ్గర లాభాలు కనబడటం లేదు, బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి, వ్యాపారస్తులకి తీవ్ర నష్టాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం అంతా కూడా గొడవల జోలికి వెళ్ళకండి, ఓర్పు సహనంతో వ్యవహరించడం మంచిది. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ పెద్దగా కలిసి రావడం లేదు. ఈరోజు రియల్ ఎస్టేట్లో కానీ లేదా భూములు ఎందు పెట్టే పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సంతానం వల్ల సమస్యలు, సంతానాలు చేసే తప్పులు సరిదిద్దరాలు, రకరకాల కారణాల చేత ఖర్చులు, పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. స్నేహితులు లాంటి వాళ్ళే మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు, వ్యసనాలకి గురి చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ నిర్వహణ బాధ్యతలు చాలా ఎక్కువ ఇబ్బందిగా కనపడుతున్నాయి, కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి, పరపురుష వ్యామోహం బాగా కనపడుతోంది. అలాగే పురుషులు కూడా పరస్త్రీ వ్యామోహం కనపడుతోంది. కాబట్టి తప్పులు చేసే అవకాశాలు, శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల అంటే జోదవాడడం, బెట్టింగ్లు, స్కాముల జోలికి వెళ్ళడం మంచిది కాదు. షేర్ల జోలికి, ట్రేడింగ్ జోలికి కూడా పెద్దగా వెళ్ళకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, ఐటీ దాడులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల గొడవలు కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబంలోనూ ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. శారీరక కోరికలు ఎక్కువైపోతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సమస్యలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు లేదా ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసేటటువంటి కొన్ని రకాల వ్యవహారాలు, ఆన్లైన్ షాపింగ్లు నష్టాన్ని కలగజేస్తూనే జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం వల్ల ఇబ్బందులు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడము, తప్పుడు పెట్టుబడులు పెట్టడాలు లేదా సరైనటువంటి వ్యాపార లాభాలు రాకపోవడాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కనపడుతున్నాయి. వివాహాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు విడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఇంట్లో సమస్యలు అధికమవడం కనపడుతోంది. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసనపరులకి శస్త్రచికిత్స అవకాశాలు, మిమ్మల్ని ప్రేమించిన వారిని కోపగించుకోవడం వల్ల కావలసిన వారు దూరం అవడాలు, చెడు స్నేహితుల వల్ల చెడు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అనవసరమైన పనులు చేయడం వల్ల టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. నిద్ర సరిపోకపోవడము, రాత్రి పీడకల రావడం లాంటివి కనపడుతున్నాయి, జాగ్రత్త. విద్యార్థులకి చదువుకునే సమయంలో సరైన ఏకాగ్రత లేకపోవడము, గేమ్స్ ఆడడము, వీటి వల్ల ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి కొన్ని అకారణాల వల్ల ఉద్యోగంలో సమస్యలు అధికమవుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి మీ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కొత్త పరిచయాలు మీకు మానసిక ఆనందాన్ని కలగజేసినా కూడా తప్పులు చేసే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పెట్టెలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తక రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రం అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా
ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృషి చేస్తారు, శుభవార్తలు వింటారు. విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలిసే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. భార్య భర్తలు తిరిగి కలిసి సంతోషంగా జీవించడానికి మంచి ప్రణాళిక వేసుకోగలుగుతారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయపరంగా అంతంత మాత్రమే ఆదాయ లాభాలే కనపడుతున్నా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త. అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా రుణ సమస్యలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాల ప్రమాదం కనపడుతుంది, జాగ్రత్త. ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు, అనేక రకాల సమస్యలు, ఇతిబాతులు, ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోండి. ఎదుటి వారిని మాత్రం ఇష్టపడేలా మీరు వ్యవహరించగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు మాత్రం మీకు వస్తాయని చెప్పొచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు కూడా బాగా సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి పెద్దవారి వల్ల మీకు ధనలాభం కూడా కనపడుతుంది, లేదా ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడం వల్ల, ఆరోగ్యంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల చాలా బ్రహ్మాండంగా ఈ వారం కనపడుతుంది. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని మార్చే ప్రయత్నాలు లేదా పరిస్థితుల్ని అనుకూలంగా పరిచే అవకాశాలు, ఇంటి సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. చదవాలన్న కృషి, పట్టుదల బాగా పెరుగుతాయి. ఖర్చుల విషయంలో మాత్రం కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే విపరీతంగా ఖర్చులు పెరుగుతున్నాయి, జాగ్రత్త. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి, ఉద్యోగ అవకాశాలు, అలాగే క్యాంపస్ సెలక్షన్స్లో మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అలాగే ప్రయోగాలు సక్సెస్ అవుతాయి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా వ్యవహరించగలుగుతారు. ఉద్యోగాల అభివృద్ధి కనపడుతుంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. స్త్రీలకి ఇంటికి సంబంధించినటువంటి విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దుతారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. భర్తతోటి, కుటుంబంతో సౌఖ్యాన్ని అనుభవిస్తారని చెప్పొచ్చు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అద్భుతమైన వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. బాగా కష్టపడతారు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందడానికి కృషి చేస్తారు, తెలివితేటలు ప్రదర్శిస్తారు. కాబట్టి ఈ వారం అంతా కూడా కాలం సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఈ రకంగా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేదా శత్రువులు బాగా ఇబ్బంది పెట్టడము, ఎవరన్నా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోతనామాలతోటి యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.